నమస్కారం. ఏసీఎన్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా వివిధ వర్గాల ప్రజలకు అందించే రుణాలను బ్యాంకర్లు 100% మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు కలెక్టర్ నాగరాణి అధ్యక్షతన బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా వివిధ వర్గాలకు మంజూరు చేసే రుణాలపై ఎస్సీ, బీసీ కార్పొరేషన్లు, ఎల్డీఎం, డిఆర్డీఏ, మెప్మా, పరిశ్రమల శాఖల అధికారులు వివిధ బ్యాంకర్లతో సమావేశమై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, బీసీ వర్గాల అభ్యున్నతికి స్వయం ఉపాధి, ఎంఎస్ఎం పథకాల ద్వారా వివిధ రకాల సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది అన్నారు. ఎస్సీ, బీసీయేతర అల్పాదాయ వర్గాల ప్రజల రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక పరిపుష్టి చెందాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి విజయప్రకాష్, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పుష్పలత, డిఆర్డీఏ పీడీ ఎంఎస్ వేణుగోపాల్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ఎం మంగపతిరావు, మెప్మా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూములను పునఃపరిశీలన చేయాలని సీసీఎల్ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. అమరావతి నుంచి సీసీఎల్ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ నాగరాణి హాజరయ్యారు. నిషేధిత భూముల జాబితాలో నుంచి తొలగించిన భూములు చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయ్యాయా లేదా పరిశీలించాలని జయలక్ష్మి తెలిపారు. ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో 57% పరిశీలన జరిగింది అన్నారు. మిగిలిన వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిశీలించాలన్నారు. రెవెన్యూ సదస్సులో నమోదైన అర్జీలన్నింటినీ సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలని చెప్పారు. ఏళ్ల తడబడి ప్రజలు ఎదుర్కొంటున్న భూమి సమస్యలన్నీ పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిష్కారంలో అధికారులు నిర్లిప్తత ప్రదర్శించరాదు అన్నారు. తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రీసర్వేలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు తక్షణమే పరిష్కారం చూపాలన్నారు. నమోదైన అర్జీలు గడువులోగా పరిష్కరించాలని ఆమె చెప్పారు. ఈ సమావేశంలో ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ సిహెచ్ రవికుమార్, కోఆర్డినేషన్ సెక్షన్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ సన్యాసిరావు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జలశక్తి అభియాన్ కింద చేపట్టిన జల సంరక్షణ ప్రాజెక్టు పనుల పురోగతి సంతృప్తికరంగా ఉందని జలశక్తి అభియాన్ సెంట్రల్ నోడల్ అధికారి మరియు అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు. జేఏఎస్ సెంట్రల్ టీం జిల్లాలో 3 రోజుల పర్యటన అనంతరం బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు కలెక్టర్ నాగరాణిని జలశక్తి అభియాన్ సెంట్రల్ నోడల్ అధికారి మరియు అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్, సైంటిస్ట్ మోనికా సింగ్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సింగ్ మాట్లాడుతూ జనవరి 6 నుండి 8 వరకు జిల్లాలోని ఆకువీడు మండలం చిన్న కాపవరం, పెద్ద కాపవరం, పెనుమంట్ర మండలం పొలమూరు, ఆచంట మండలం భీమలాపురం, నర్సాపురం మండలం నర్సాపురం, మొగల్తూరు మండలం మొగల్తూరులో పర్యటించి జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా చేపట్టిన అమరిట్ సరోవర్ పనులను, మొక్కలు నాటడం, హార్టికల్చర్ లో భాగంగా మామిడి, మునగ, తైవాన్ జామ పంటల సాగు, ఆర్డబ్ల్యూఎస్ తాగునీటి పథకాలు, ఎన్ఆర్జీఎస్ పనులు, వివిధ జల సంరక్షణ పనులను పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా జేఎస్ఏ సైంటిస్ట్ మౌనిక, జేఎస్ఏ జిల్లా నోడల్ అధికారి మరియు డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు ఉన్నారు. సంక్రాంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ అత్తిలి ఆధ్వర్యంలో ఈ నెల 14న ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్ జిల్లా చైర్పర్సన్ యాతం రాంబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహించే ఈ ముగ్గుల పోటీలలో పాల్గొనేవారు ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం లోపుగా తమ పేర్లను బ్యాంకు వీధిలో గల యాతం రాంబాబు స్టీల్ షాప్ లో నమోదు చేయించుకోవాలని కోరారు. పోటీలో గెలుపొందిన విజేతలకు దాతల సహకారంతో బహుమతులు అందజేస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని మహిళలు, బాలికలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ నెల 10న ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని బుల్లి తిరుపతిగా పేరుగాంచిన అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు వాడపల్లి శేఖరాచార్యులు తెలిపారు. శుక్రవారం వేకువజామున శ్రీ స్వామివారికి సుప్రభాత సేవ, తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలో ఉన్న లేహ్యం ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఏదైతే చర్చ జరుగుతుందో దానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ₹1.5కి ₹1.5 యాక్షన్ చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు.
నా పరిపాలనలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అడ్డంగా పడుకున్నాను. వైజాగ్ వెళ్లి పొల్యూషన్ బోర్డుకు వెళ్లి ఆపించానని, నేను ఉన్నప్పుడు ఎటువంటి పర్మిషన్లు రాలేదని చెప్పి ప్రజల్ని తప్పుదావ పట్టించే విధంగా అబద్ధాలు చెబుతూ నటనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. కారుమూరి నాగేశ్వరరావు, మేము ప్రలోభాలకు లొంగిపోతున్నాము అని అంటున్నావు. నీ రాజకీయ ఎదుగుదలకు నువ్వు ఎన్ని ప్రలోభాలు పెట్టి ఈ యొక్క రాజకీయానికి వచ్చావని, నీ చరిత్ర అంతా తెలుసునని, ఎక్కడి నుండో వచ్చి ఎక్కడ ఉంటున్నావని మమ్మల్ని విమర్శించే హక్కు నీకు లేదని అన్నారు. నీవు అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిపోయావని, ప్రజల్ని చులకనగా మాట్లాడడం, రైతులను ఎర్రిపప్ప అని సంబోధించడం వలన నీకు నియోజకవర్గ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పినా గానీ సిగ్గు లేదని అన్నారు. ఫుడ్ ప్రొడక్ట్స్కి సంబంధించి ఏదైతే చర్చ జరుగుతుందో దానికి సంబంధించి మన మాజీ ఎమ్మెల్యే గారు అన్నీ కూడా అబద్ధాలని అలవోకగా వేస్తూ, నేనున్నప్పుడు అడ్డంగా పడుకున్నాను, వైజాగ్ వెళ్ళి పొల్యూషన్ బోర్డుకి ఆపించాను, లేకపోతే నేను ఉన్నప్పుడు ఏమీ పర్మిషన్ రాలేదు అని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా అలవోకగా అబద్ధాలు చెబుతూ గొప్ప నటనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. అసలు కారుమూరి మమ్మల్ని ప్రలోభాలు లొంగిపోతున్నావు అంటున్నావు. రాజకీయంగా నువ్వు ఎదిగింది ఏంటి? అన్ని రకాలుగాను కూడా నువ్వు ఎన్ని ప్రలోభాలు పెట్టి ఎన్ని ప్రలోభాలకు లొంగి ఈ స్థాయికి వచ్చావు రాజకీయంగా. నీ చరిత్ర ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు? ఈరోజు మమ్మల్ని విమర్శించడానికి ముందు నువ్వు ఒకసారి ఆలోచించుకో. నిన్ను చూస్తే గురవింద సామెత గుర్తొస్తుంది. ఈరోజు అన్ని విధాలుగాను కూడా నీకు మాట్లాడే అర్హత లేదు. ఈరోజు నేను ఇక్కడ ఈ పర్మిషన్కి సంబంధించి ఎలా వచ్చాయో ఎప్పుడు వచ్చాయో రుజువులతో ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నువ్వు ఒక్క పర్మిషన్ కూడా నీ ఆయామంలో రాలేదని చెప్తున్నావు. నేను 2014 నుంచి ఏ విధంగా పర్మిషన్లు వచ్చినాయి, ఏ విధంగా దీన్ని ప్రస్థానం జరిగింది అనేది డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో నేను ఇవ్వగలను. నువ్వు ఒక్క డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నువ్వు ఆపినట్లు ప్రయత్నించినట్లు, లేకపోతే నువ్వు ఒకరికి లెటర్ రాసినట్టు కానీ, లేకపోతే నువ్వు చెప్పినందువలన దీన్ని ఆపుతున్నావు అని చెప్పి కానీ ఒక్క డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తీసుకొచ్చినా నీకు క్షమాపణ చెప్తాను. నేను ఈ ఫ్యాక్టరీకి ఎగనెస్ట్గా ఏ విధంగా ప్రయత్నం చేశానో అన్నీ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా నేను ప్రూవ్ చేయగలను. ప్రతిదీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. నేను ఏ విధంగా దీని మీద ఫైట్ చేశానని. ఈరోజు వచ్చి నువ్వు ప్రగల్భాలు పలికి నువ్వు చేసినటువంటి తప్పుల్ని, నువ్వు చెప్తున్నటువంటి దరిద్రాన్ని మా మీదకు తోసి మమ్మల్ని కడుక్కోమనే పరిస్థితి వచ్చిందంటే చాలా బాధాకరం. వీళ్ళు ఈ ఫ్యాక్టరీకి ఆజ్యం పోసింది 2013లో. అప్పుడు ఈయన కనుసరణలో అప్పుడు ఈయన పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఆ రోజు అన్ని విధాలుగాను కూడా దీనికి సంబంధించి డైరెక్టర్లుగా ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి బిల్డింగ్ పర్మిట్ ఏలూరు అర్బన్ అథారిటీ. మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి, మీడియా మిత్రులు కూడా. ఈయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, అక్కడ ఏలూరు అర్బన్ అథారిటీలో కానీ ఒక పర్మిషన్ కావాలంటే ఒక లేఅవుట్కి కానీ బిల్డింగ్ కానీ ఈయన బటన్ నొక్కకుండా ఒక పర్మిషన్ కూడా వచ్చేది కాదు. అంత స్పష్టమైనటువంటి ఆదేశాలు ఈయన ఇచ్చేవాడు. ఇది ల్యాండ్ కన్వర్షన్కి సంబంధించి కానీ బిల్డింగ్ పర్మిట్ కానీ ఏ విధంగా వచ్చిందనేది ఈ పెద్ద మనిషి సమాధానం చెప్పాలి ఈయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు. ఈ విధంగా ఈరోజు ఈయనకి మాట్లాడే అర్హత లేదు. ఈ దరిద్రాన్ని తెచ్చి ఇక్కడ పెట్టడానికి కారణం పూర్తిగా బాధ్యత వహించాలి, కర్త కర్మ క్రియ ఆయనే. ఈరోజు అటువంటి పెద్ద మనిషి ఈరోజు ఎన్నో పెద్ద మాటలు చెప్తున్నాడు. ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన లేహం జనరల్ మేనేజర్ కూడా మీ అందరికీ కూడా చెప్పాడు ఎప్పుడు వచ్చినాయి పర్మిషన్ అనేది. కానీ మళ్ళీ దాన్ని కూడా తమ్మిని బిమ్మం చేసే విధంగా రాధాకృష్ణ ఆయంలో వచ్చినాయని పర్మిషన్ చెప్తున్నాడు. సో ఈ విధంగా వీళ్ళకి ఏ విధంగా పర్మిషన్లు వచ్చినాయి అనేది ఈ పెద్ద మనిషికి తెలుసు. ఈ పెద్ద మనిషి అప్పుడు ఈయన కన్సర్న్లోనే అన్నీ కూడా జరిగినాయి. ఈరోజు నేను గత మీడియా అప్పుడు చెప్పినప్పుడు హరి ప్రోటీన్ ఫుడ్స్ ఏదైతే ఉందో హైదరాబాద్లో స్థాపించింది
కారుమూరి కొడుకు. వీళ్ళు స్థాపించినటువంటి ఈ ల్యాబ్ ఫుడ్స్ ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి పేరెంట్స్ కంపెనీ మీ అందరికీ కూడా చెప్పాడు జిఎం, మేము ఫ్యాక్టరీ మెటీరియల్ సప్లై చేస్తామని చెప్పి. ఫ్యాక్టరీ మెటీరియల్ సప్లై చేసింది ఈ కంపెనీయా కాదా అనేది కూడా కారుమూరి చెప్పాలి సమాధానం. ఈరోజు అక్కడ హైదరాబాద్లో స్థాపించినటువంటి ఆ ప్రోటీన్ ఫుడ్స్ ఏదైతే ఉందో అది ఈ జంతు మాంసం నుంచి చేసేటటువంటి ఫ్యాక్టరీ మిషనరీ ఎవరు సప్లై చేశారు? నీకు వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? నీకు ల్యాబ్కి ఉండబట్టే కదా ఇన్ని పర్మిషన్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా నువ్వు కూడా అదే పీరియడ్లో ఈ హరి ప్రోటీన్ ఫుడ్స్ని స్థాపించావు హైదరాబాద్లో. అసలు నువ్వు వీళ్ళ ద్వారా కిక్ బ్యాక్లు తీసుకునే ఆ మెటీరియల్ కూడా సమాధానం చెప్పు. నువ్వు ఆ రోజు వాళ్ళతో లాలూజీ పడి పర్మిషన్లన్నీ ఇప్పించి ఈరోజు మరలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. భారతీయ జనతా పార్టీ తణుకు పట్టణ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన బొల్లాడ నాగరాజును తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు వాకస్ ఆధ్వర్యంలో సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాకస్ మాట్లాడుతూ నిరంతరం సేవారంగంలో ముందుండే బొల్లాడ నాగరాజు తణుకు పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైనందున మీరు ఈ పదవిలో మరింత రాణించి ఎన్నో ఉన్నత పదవులు పొందాలని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ రాంబాబు, బల్ల వెంకట సత్యనారాయణ, అత్యం వెంకటరత్నం, ఏ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముద్దాపురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్బీబీ సుబ్రహ్మణ్యం సూచనల ప్రకారం జీవశాస్త్ర ఉపాధ్యాయుడు బిఎం గోపాల్ రెడ్డి మరియు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎన్వి స్వామి ఆధ్వర్యాన 8వ తరగతి విద్యార్థులు పాఠశాలకు దగ్గరలోని వరి పొలానికి క్షేత్ర పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో రైతు తలారి సత్యనారాయణ మరియు గుళ్లిపల్లి అక్కిరాజులను ఇంటర్వ్యూ చేసి ఆకుమడి, నాట్లు, ఎరువులు, పురుగుమందులు, కలుపు, నీటిపారుదల, కోతలు, పెట్టుబడి, దిగుబడి, కష్ట నష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులు దమ్ము చేసిన పొలంలో దిగి స్వయంగా కొద్దిసేపు నాట్లు వేసి ప్రత్యక్ష అనుభవం పొందారు. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు బిఎం గోపాల్ రెడ్డి మాట్లాడుతూ 8వ తరగతిలో పంట ఉత్పత్తులు అనే పాఠ్యాంశానికి సంబంధించి ప్రత్యక్ష బోధనకు ఈ క్షేత్ర పర్యటనకు వచ్చామని, దీని ద్వారా విద్యార్థులకు రైతుల కష్టం గురించి తెలుస్తుందని, ఆహారాన్ని వృధా చేయకుండా ఉంటారని, రైతులను గౌరవిస్తారని ఆశిస్తున్నామన్నారు. రైతులకు ఇన్సూరెన్స్ చెల్లిస్తే రైతాంగానికి మేలు జరుగుతుందని, ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని పెనుమంట్ర ఎంపీపీ కర్రి వెంకట నారాయణ రెడ్డి కోరారు. బుధవారం పెనుమంట్ర మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రైతులు పంట నష్ట పరిహారం పథకం కింద ఎకరాకు 616 రూపాయలు చెల్లించాలని వ్యవసాయ అధికారి సభను ఉద్దేశించి మాట్లాడడంతో గతంలో ప్రభుత్వమే రైతుల పేరుతో చెల్లించిందని, అలా చేస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలో 4998 మంది రైతులు నుండి 62,99,00,000 ధాన్యాన్ని కొనుగోలు చేసి 24 గంటల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీలు ఈదరి అనిత, వసంశెట్టి రవీంద్ర, డిప్యూటీ తహసీల్దార్ ఏలియమ్మ, ఎంపీడీఓ శర్మ, అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు. 10వ తరగతి చదివి వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఆయా సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉత్తీర్ణత సాధించేలా తర్ఫీదు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ప్రధానోపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం మధ్యాహ్నం పెనుమంట్ర మండలం మార్టేర్లోని శ్రీ వేణుగోపాల్ స్వామి ఆడిటోరియంలో నర్సాపురం డివిజన్ ప్రధానోపాధ్యాయుల సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 52 రోజుల పరీక్షలకు ఇంకా కాలం ఉందని, ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో ఏ విద్యార్థి ఏ సబ్జెక్ట్ అయితే వెనుకబడ్డాడు వాటిని గుర్తించి ఆ విభాగాన్ని సులభతరంగా విద్యాబోధన చేసే ఉపాధ్యాయుల చేత విద్యాబోధన చేయించి ఉత్తీర్ణులయ్యేలా సమాయత్తం చేయాలని కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ మాట్లాడుతూ పాఠశాల వారీగా SA1, SA2 విద్యార్థులు సాధించిన ఫలితాలపై ప్రధానోపాధ్యాయులతో సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో తణుకు డివైఈఓ మురళీ శ్రీనివాస్, ఎంఈఓలు వై లక్ష్మీనారాయణ, పి పుష్పరాజ్యం, శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్ అధ్యక్షులు నేలపాటి వెంకటరమణ పాల్గొన్నారు. గణపవరం శ్రీ చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఎస్సీ ద్వితీయ మరియు తృతీయ సంవత్సరం విద్యార్థులు పశ్చిమ గోదావరి జిల్లా గొల్లగూడెం గ్రామంలోని ఏపీ జెన్కో 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను సందర్శించారు.
ఈ క్షేత్ర పర్యటనలో 37 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ పి నిర్మల్ కుమారి విద్యార్థులతో కలిసి ఈ యాత్రలో పాల్గొని పునరుత్పాదక ఇంధన వనరులపై అవగాహన మరియు దేశ సుస్థిర అభివృద్ధిలో వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ పర్యటనకు వైస్ ప్రిన్సిపాల్ మరియు భౌతిక శాస్త్ర విభాగాధిపతి శ్రీ పి మధురాజు, భౌతిక శాస్త్ర అధ్యాపకులు శ్రీ కెవి గణేష్ కుమార్, కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు శ్రీ కె గిరిబాబు మరియు రికార్డ్ అసిస్టెంట్ శ్రీమతి లక్ష్మీ కుమారి విద్యార్థులతో కలిసి సోలార్ ప్లాంట్ ను సందర్శించారు. యాత్ర సందర్భంగా సోలార్ పవర్ ప్లాంట్ సైట్ ఇంజనీర్ శ్రీ కె గంగాచారి, సైట్ ఇన్ఛార్జ్ పి గోపి, టెక్నీషియన్ రాజు విద్యార్థులకు సౌరశక్తి ఉత్పత్తి విధానం, ఫోటోవోల్టాయిక్ టెక్నాలజీ, శక్తి ప్రసరణ మరియు ప్లాంట్ ఆపరేషన్ల గురించి వివరించారు. విద్యార్థులు పునరుత్పాదక ఇంధన వ్యవస్థల పనితీరును, సౌరశక్తి వినియోగానికి సంబంధించిన ప్రాముఖ్యతను, పర్యావరణ సమస్యలను గురించి అర్థం చేసుకున్నారు. ఈ క్షేత్ర పర్యటన విద్యార్థులకు ప్రాక్టికల్ నైపుణ్యాన్ని అందించి వారిలో భౌతిక శాస్త్రం పట్ల మరియు సాంకేతిక పట్ల వారి యొక్క దృక్కోణాలను బలోపేతం చేసింది. పునరుత్పాదక ఇంధన రంగంలో విద్యార్థులు తమ పరిజ్ఞానాన్ని విస్తరించుకున్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.